బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. పాలమూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమన్నారు. మరో 10 ఏళ్లు తానే సీఎం అని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుందన్న రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ని వ్యక్తిగత సామ్రాజ్యంగా మారిస్తే నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరని అన్నారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని, పాలమూరు గడ్డ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. పాలమూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అన్నారు. మరో 10 ఏళ్లు తానే సీఎం అని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుందన్న రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ని వ్యక్తిగత సామ్రాజ్యంగా మారిస్తే నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరని అన్నారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని, పాలమూరు గడ్డ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ చక్రి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా అటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పలు శంకుస్థాపన రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ నేపథ్యంలో అటు మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశిస్తూ కూడా అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది, పాలమూరు బిడ్డనే ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, నేనే సీఎంగా ఉంటాననేది కూడా తేటతెల్లం చేసినటువంటి ప్రకటించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అటు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ యొక్క తీవ్రమైనటువంటి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, అయితే ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో కూడా అటు ఆ పార్టీ అధిష్టానం మరోవైపు సిఎల్పి సమావేశం నిర్వహించి ఈ యొక్క అందరూ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ అనంతరం బలమైనటువంటి నేతలు ముఖ్యమంత్రిగా ఎన్నుకునేటటువంటి సాంప్రదాయం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇది ఒక జాతీయ పార్టీ, కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదు అనేటటువంటి కామెంట్ చేశారు. ఇందులో అధిష్టాన నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. తనకు తాను ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ను తన వ్యక్తిగత సామ్రాజ్యంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం ఏ ఒక్కరు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపేక్షించబోరు, చూస్తూ ఊరుకోబోరు అనేటటువంటి తీవ్రమైనటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి అయితే మనకు అర్థమవుతా ఉంది. మొదటి నుంచి రాజగోపాల్ రెడ్డి అటు సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికీ అదేవిధంగా గత ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదించేందుకు ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల కారణంగానే నేను బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. అయితే ఆ తర్వాత పూర్తి స్థాయిలో కేసీఆర్ను గద్దెదించేందుకు బీజేపీ నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాను. అదే నేపథ్యంలో అదే సమయంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇరువురు కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరికి అధిష్టానం నుంచి హామీ దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రివర్గంలోకి వారిద్దరిని తీసుకుంటామనేటటువంటి హామీ దక్కింది. ఇటీవల వివేక్ వెంకటస్వామిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజగోపాల్ రెడ్డికి తన కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవుల అనేటటువంటి పెదవి విరిచే ధోరణి వ్యక్తం చేసినారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు కానీ సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఆయన ఒక మంత్రి పదవికి అడ్డుపడుతున్నారని ఆయన బాహటంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూసే గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు మరోసారి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్ మరో 10 ఏళ్ల పాటు తానే పాలమూరు బిడ్డగా ఉండి అటు 10 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతాను, ఇదే గడ్డ నుంచి పరిపాలిస్తాను అనేటటువంటి ప్రకటించుకున్న నేపథ్యంలో కూడా దానికి కౌంటర్గా కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో 10 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను అని ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం అనేటటువంటి
ప్రశ్నను కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుంది, ఇది ఇతర ప్రాంతీయ పార్టీలలాగా ఉండబోదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సామ్రాజ్యంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా అది అటువంటిది నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సహించబోరు అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తీవ్ర స్థాయిలో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేసినట్లు మనకు స్పష్టమవుతా ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఈ యొక్క అంశాలను కూడా ఆయన ట్వీట్లో పేర్కొంటూనే పార్టీకంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది, పార్టీకంటూ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, వాటన్నిటినీ పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కొంత సైలెంట్గా ఉంటున్నారు. నియోజకవర్గంలోనే తాను పూర్తి స్థాయిలో కూడా సమయం కేటాయిస్తూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మధ్య పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా సీనియర్ నేత జానారెడ్డి తన మంత్రివర్గంలోకి తనను తీసుకోవడానికి అడ్డుపడుతున్నారు అనేటటువంటి కామెంట్ చేశారు. ఆయన ధర్మరాజులా ఉండాల్సినటువంటి జానారెడ్డి ధృతరాష్ట్రుల్లా తనకు అడ్డుపడుతున్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే తీవ్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తనకు దొరికినటువంటి వేదిక ద్వారా ఆయనకు ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్న ఈ తరుణంలో కూడా ఏ ఒక్కరి మధ్య, అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక వర్గాలు ఉండేది, కాంగ్రెస్ పార్టీలో అనేక విభేదాలు ఉండేది, ప్రతి నిర్ణయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అనేక భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో పిసిసి చీఫ్గా ఉన్న సమయంలో కూడా అనేక మంది నేతలు కూడా ప్రత్యర్థులుగా నిలిచి ఆ రహస్య సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం అయిన తర్వాత ఈ యొక్క 18 నెలల కాలంలో ఏ ఒక్క నేత కూడా పార్టీ నిర్ణయానికి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ద్వారా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో భిన్నమైనటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. తీవ్ర స్థాయిలో ఈ యొక్క కామెంట్ చేయడం పట్ల కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయ పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. ఈ అభియోగ పత్రం 160 పేజీలు, దానికి అనుబంధంగా సాక్షుల వాగ్మూలం, బ్యాంకుల లావాదేవీల వివరాలు జత చేస్తూ మొత్తం 300 పేజీలతో ఛార్జ్షీట్ సిద్ధం చేశారు. ఈ ఛార్జ్షీట్లో ప్రస్తావించే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 40 మందిని నిందితులుగా చేర్చారు. 11 మందిని అరెస్టు చేశారు. 220 మందిని ప్రశ్నించారు. నిందితుల్లో A1గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, A2 దొంతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి, A3గా దొడ్డ వెంకట సత్యప్రసాద్, ఇక A4గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, A5గా మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A7గా ముప్పిడి అవినాష్ రెడ్డి, A8గా బూనెటి చాణక్య, A9గా తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, A10గా SK సైఫ్ అహ్మద్ ఉన్నారు. మరోవైపు కాసేపట్లో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్ లో సిట్ ఎదుట హాజరు కానున్నారు. విచారణకు అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవడంతో తప్పనిసరిగా విచారణ హాజరవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో లిక్కర్ కేసుపై సిట్ ఇవాల్టి విచారణలో ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు.
మరోవైపు సిట్ మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న విచారణకు రావాలని సిట్ నోటీసులో స్పష్టం చేశారు. ఇక లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి. మరికొద్దిసేపట్లోనే లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే కుంభకోణం కేసు ఉందో దానికి సంబంధించిన కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి సిట్ అధికారుల ముందు హాజరవుతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిట్ ఉన్నతాధికారులందరూ కూడా సిట్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సిట్ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 40 మంది పైన ఛార్జ్ షీట్ అయితే నమోదు చేయడం జరిగింది. దానిలో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ సిట్ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ప్రధానంగా సిట్ అధికారులు దర్యాప్తు కొంత కీలకమైన చెప్పుకోవచ్చు. ఈ దర్యాప్తులో పూర్తి స్థాయిలో సూక్ష్మంగా కూడా చేస్తున్న పరిస్థితి. ప్రతి విషయాన్ని చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు రాజకాశ్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా పూర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఇలా ముఖ్యమైన కీలకంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే వ్యవహరించారో ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారని భావిస్తున్నారో వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కూడా సిట్ అధికారులు ఫైల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఒక న్యాయ బృందం సిట్ కార్యాలయం చేరుకుంది. న్యాయ నిపుణుల సలహాల మేరకు తుది ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కూడా ఈ రోజు సమర్పించే అవకాశం ఉంది. మొత్తం 300 పేజీలతో ప్రాథమిక ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు ఫైల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున్ రెడ్డి అంశానికి సంబంధించి ఇప్పటికే అటు హైకోర్టు, సుప్రీంకోర్టుకి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ని రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు సిట్ అధికారులు విచారణకి మిథున్ రెడ్డి హాజరవుతారనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 10 గంటలకి మిథున్ రెడ్డి హాజరవుతారని పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి అసలు ఎక్కడ ఉన్నారు అంటే ఢిల్లీలో ఉన్నారని కొంతమంది అంటుంటే లేరు, విదేశాలకు వెళ్ళిపోయారనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా మిథున్ రెడ్డి విచారణకి హాజరు అవుతారా లేదా అని కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మిథున్ రెడ్డి హాజరైతే కనుక ఈ కేసుకు సంబంధించి కొంత కీలకంగా ఆయన్ని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఈ కేసు గాని భావిస్తున్నారో దానికి సంబంధించిన అంశాలపైన మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక A4గా మిథున్ రెడ్డిని అయితే ఛార్జ్ షీట్లు చేర్చడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ఇక గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా నారాయణ స్వామి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 21న గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు నారాయణ స్వామిని, ఆయన కూడా సిట్ విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిట్ అధికారులు కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రశ్నించిన సాక్షుల నుంచి వచ్చిన సమాచారం కావచ్చు, అదేవిధంగా అరెస్ట్ చేసిన నుంచి నిందితుల నుంచి వచ్చిన సమాచారం మేరకు, అదేవిధంగా సిట్ అధికారుల దర్యాప్తులో వాళ్ళకి లభించిన సమాచారం మేరకు ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నుంచి కూడా విచారణకు పిలుస్తున్నారు. అవసరమైన మేరకు అరెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మిథున్ రెడ్డి అంశానికి సంబంధించి తీసుకుంటే ఖచ్చితంగా విచారణకు హాజరైతే అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేసేందుకు ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కొంత కీలకంగా మిథున్ రెడ్డి ఈ వ్యవహారంలో ఈ పాలసీని రూపొందించి గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీకి సంబంధించి ఏవైతే రూపొందించిందో దానిలో కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు విచారణకి మిథున్ రెడ్డి హాజరైతే కనుక ఖచ్చితంగా మిథున్ రెడ్డిని విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అక్కడికి చేరుకోవడం జరిగింది. సిట్ ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే లోపలికి సిట్ కార్యాలయానికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటం, అదేవిధంగా పార్లమెంటరీ నేతగా కూడా ఇంకా మిథున్ రెడ్డి కొనసాగుతాం, ఇవన్నీ కూడా కొంత మిథున్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మిథున్ రెడ్డి ఈ పేరుని లిక్కర్ స్కామ్ లో చేర్చడం పట్ల ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన అనేక మార్లు స్పందించిన పరిస్థితి
పరిస్థితి. కేవలం రాజకీయ కక్షతోనే ఈ రకంగా ఈ కేసుకి సంబంధం లేని వ్యక్తుల పేర్లందరినీ కూడా చేర్చి ఈ రకంగా అరెస్టులు చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 11 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. 220 మంది సాక్షుల్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అటు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు, అదేవిధంగా ఇతర వ్యక్తులకి సంబంధించిన అనేక స్టేట్మెంట్లు, వాళ్ళ అకౌంట్లకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలకి సంబంధించి సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటిలన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు సమర్పించే ఛార్జ్ షీట్ లో ప్రాథమికంగా ఇవన్నీ కూడా ఎవిడెన్స్లుగా పనికొచ్చే అవకాశం అంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటన్నిటిపైన కూడా సిట్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే విచారణలో భాగంగా అటు సాయిరెడ్డి కావచ్చు, అనేక మంది నుంచి కొంత కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులు అయితే సేకరించారు. కాబట్టి ఈ రోజు మిథున్ రెడ్డిని విచారించే క్రమంలో వీటిలన్నిటి ఆధారంగా ఖచ్చితంగా మిథున్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా ఈ రకంగా విచారించినప్పటికీ కూడా తను సహకరించలేదు అనేది కూడా కొంత సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కనుక కేసు దర్యాప్తు అనేది ఈ రోజు నుంచి కూడా ముమ్మరంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రక్రియ కొంత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మిథున్ రెడ్డి హాజరవుతారా లేదని కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ క్రాంతి. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ డాలర్ బలపడుతుందన్నారు. ప్రపంచంలో డాలర్కు కీలక స్థానం దక్కుతుందని, డాలర్పై ఆధిపత్యం తెచ్చుకోవడానికి బ్రిక్స్ గ్రూప్ ప్రయత్నించిందన్నారు. ఇక బ్రిక్స్ దేశాలపై 10% అదనపు టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ డాలర్ పతనమైతే ప్రపంచ యుద్ధం ఓడినట్టేనని చెప్పారు. అందుకు అమెరికా అంగీకరించిందన్నారు. బ్రిక్స్ బలపడితే అమెరికా శకం ముగిసినట్టే అన్నారు ట్రంప్. ఇక ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు. చక్రి, బ్రిక్స్ కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 150% సుంకాల దెబ్బకు బ్రిక్స్ ముక్కలయ్యాయని చెప్పేసి కూడా ఆయన వ్యంగ్యంగా సెటర్లు వేశారు. డాలర్ ను ఆధిక్యతను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నించారని, ఆ దేశాలకు ఇది జరగాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ముఖ్యంగా డాలర్ ను నాశనం చేయాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నించాయి. ఆ దేశాలన్నీ కలిసి కొత్త కరెన్సీని తీసుకురావాలని ఆలోచన చేశాయి. నేను గెలవగానే ఆ దేశాలకు ఒకటే స్పష్టం చేశానని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. డాలర్ ఆధిక్యతను దెబ్బతీయాలని చూస్తే మీ వస్తువులపై 150% సుంకం విధిస్తానని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించారు. మీ వస్తువులకు మాకు అవసరం లేదు, నా దెబ్బకు బ్రిక్స్ దేశాలు ముక్కలయ్యాయని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జాబితాలో భారత్ కూడా మినహాయింపు ఇవ్వలేదు. సో బ్రిక్స్ కూటమిలో భారత్, రష్యా, చైనా సహా మొత్తం 10 దేశాలు ఉన్నాయి. ఈ 10 దేశాలకు కూడా ఆయన ఒక వ్యంగ్యంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ముఖ్యంగా నేను విధించినటువంటి సుంకాలకు సంబంధించి నా పైన డాలర్ ను పతనం చేయాలని చెప్పేసి కొన్ని దేశాలు ప్రయత్నించాయి. కాబట్టి నేను రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరూ కూడా నా పైన కొంత కక్ష కట్టారని చెప్పేసి దానిలో భాగంగానే ఈ యొక్క బ్రిక్స్ కు సంబంధించినటువంటి దేశాలకు నేను భారీ సుంకాలు విధించడంతో పాటుగా నేను ఇచ్చినటువంటి సవాళ్లు వాళ్ళు స్వీకరించలేకపోయారు. అందుకు బ్రిక్స్ కు సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక నా దెబ్బకు బ్రిక్స్ ముక్కలయ్యాయని చెప్పేసి కూడా ఆయన వ్యంగ్యంగా సెటర్లు ఇస్తున్నారు. ఆయన సెటర్ల పైన చాలా వరకు కింద కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కొంత ఏదో మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని సెటరికల్ గా ఆయన పైన కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పెదవాగు ప్రాజెక్టు వరుణుడి ప్రతాపానికి నామరూపాలు లేకుండా పోయింది. గతేడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ఉత్తనాతునకలైపోయి కొట్టుకుపోయింది. పెద్ద జలాశయంలో నిత్యం నీళ్లతో కలకల్లాడే ప్రాజెక్టు గడ్డి దిబ్బలుగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 16,000 ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాజెక్టు కనుమరుగే పరిస్థితికి వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు ప్రభుత్వ ఆసుపత్రిలో సినీ దర్శకుడు సుకుమార్ ఆశయానికి తూట్లు పడిచిన పరిస్థితి నెలకొంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బండ్రెడ్డి సుకుమార్ మలికిపురంలో జన్మించారు. ఆయన పుట్టిన ప్రాంతానికి ఏదో ఒక సాయం చేయాలనే సంకల్పంతో 40 లక్షలతో 80 LPM ఆక్సిజన్ యూనిట్లు అందించారు. ఆ ఆక్సిజన్ యూనిట్ను కోవిడ్ సమయంలో అందించారు. అయితే ఆ యూనిట్ను ఒక్కరోజు కూడా ఆసుపత్రి సిబ్బంది ఉపయోగించకుండా వదిలేశారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. రోగుల కోసం దాత ఇచ్చిన యూనిట్ సేవలు వినియోగించుకోలేరా అని వారు ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరోసారి పులుల సంరక్షణలో తన ప్రత్యేకతను చాటింది. ఈ సంవత్సరం నిర్వహించిన పులుల గణనలో పులుల సంఖ్య పెరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఫేజ్ 4 సర్వే నిర్వహించారు. అమ్రాబాద్ అభయారణ్యాన్ని 4 బ్లాకులుగా విభజించి 200 నుంచి 250 కెమెరాలను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలో ఈ సర్వే చేపట్టారు. సర్వేలో 20 ఆడపులులు, 13 మగ పులులు గుర్తించని ఒక పులి, ఇంకా 2 కోనలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. గతేడాది 33 పెద్ద పులులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 36కు చేరింది. ఇది పులుల సంరక్షణలో గణనీయమైన అభివృద్ధిగా పేర్కొంటున్నారు. ఇక ఈ విజయానికి ప్రధాన కారణాలు స్థానిక ప్రజల సహకారం, అటవీ సిబ్బంది కృషి, అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలేనని డిఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. ఇక పులులు మన పర్యావరణ సమతుల్యతను ప్రతీక అన్నారు. వాటిని కాపాడడం మనందరి బాధ్యత. అందులో భాగంగా అమ్రాబాద్ అభయారణ్యంలో కొనసాగుతున్న ఈ సంకల్పానికి సహకారం అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఫేజ్ 4 గణాంకనలో తెలిసింది ఏంటంటే మనకి ఈసారి 34 పెద్ద పులులు, 2 కూనలు ఉన్నట్టు తెలిసింది. ఈ 34 పెద్ద పులులో 20 ఏమో ఆడపులులు, 13 ఏమో మగ పులులు. ఒక పులి యొక్క సెక్స్ అనేది ఇంకా మనకి కరెక్ట్ గా డిటర్మైన్ కాలేదు. సో ఇది మనం ఇంతకుముందు సంవత్సరం ఫేజ్ 4 23, 24 నెంబర్స్ తో కంపేర్ చేసుకుంటే ఆ సంవత్సరం మన యొక్క నెంబర్స్ 33 మొత్తం పెద్ద పులులు ఉండే, ఆ నెంబర్ ఇప్పుడు 36కి పెరిగింది. బట్ అప్పుడు ఆ 33 పెద్ద పులుల్లో 26 అడల్ట్ టైగర్స్ ఉండే, 7 ఏమో కూనలు ఉండే. సో ఇప్పుడు మనకు అడల్ట్ టైగర్స్ 34 వరకు చేరుకుంది. ఈ గణనీయమైన అభివృద్ధి అంటే లాస్ట్ 5 ఏళ్లకెళ్ళి మనది ఇప్పుడు నెంబర్స్ అనేది సుమారు 7 నుంచి ఈ రోజు మనము 36 వరకు వచ్చాము. ఇంకా కొన్ని టైగర్స్ కి కప్స్ వచ్చాయి. బట్ ఈ ఫేజ్ 4 మానిటరింగ్ లో అది మేము ఇంక్లూడ్ చేయలేము, ఎందుకంటే టైంలో లేదు కాబట్టి. ఈ పాపులేషన్ యొక్క అభివృద్ధికి ప్రధాన కారణం మన యొక్క ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ పర్సనల్, వాచర్స్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ యొక్క కృషి, అలాగే పై నుంచి వచ్చిన అధికారుల నుంచి వచ్చిన సజెషన్స్, అండ్ ముఖ్యంగా అన్నిటికంటే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, లోకల్ పబ్లిక్ సపోర్ట్ వల్ల మనము ఈ అభివృద్ధి అనేది చూడగలుగుతున్నాం. ఈ ఫేజ్ 4